హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 గ్రామర్ బిట్స్ అయితే ఉన్నాయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 11వ శతాబ్దానికి పూర్వం సాహిత్య రూపురేఖల్ని తెలుసుకోవడానికి ఆధారాలు శాసనాలే. తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపించే కలమల్ల శాసనం క్రీస్తు శకం 575లో లభించింది. శాతవాహనుల కాలం నాటికే తెలుగు జన వ్యవహారంలో ఉండేదని, అందులో పాటలు పదాలు ప్రధానంగా దేశీవాలి ఛందస్సులో ఉండి ఉంటాయని మనం ఊహించవచ్చు. పై గద్యం ఆధారంగా క్రీస్తు శకం 575 నాటి శాసనానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3. తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో గాథ అనే ప్రాకృత ఛందస్సు విరివిగా ప్రచారంలో ఉండేది. హాలుడు సేకరించిన కవిత్వం అంతా ఈ ఛందస్సులో ఉండబట్టే దానికి గాథ సప్తశతి అని పేరు పెట్టారు. ఈ ఛందస్సు మాత్రాబద్ధమైనది. సంస్కృత ఛందస్సులాగా అక్షరబద్ధం కాదు. మాత్రా ఛందస్సులన్నీ గేయాలే. ఇందులో 7 రకాల భేదాలున్నాయి. ప్రతి గాథకు 4 పాదాలుంటాయి. పై గద్యం ఆధారంగా గాథా ఛందస్సు. ఆన్సర్ ఆప్షన్ 1, మాత్రాబద్ధమైనది. నెక్స్ట్ వన్, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చెల్లగాను, కంచుమ్రోగునట్లు కనకంబుమ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో కవి అల్పుడిని దీనితో పోల్చారు. పై పద్యంలో కవి అల్పుడిని కంచుతో పోల్చడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, స్త్రీల ఎడ వాదులాడకు, బాలురతో జలిమి చేసి భాషింపకుము, మేలైన గుణము విడువకు, ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతి. క్రింది వానిలో వదలకూడనిది. ఆన్సర్ ఆప్షన్ 4, మంచి గుణము. నెక్స్ట్ వన్, కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్కు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2, అపూర్వయానం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ దేవియ రక్షింప మనకు దిక్కగు మీదన్. త్రిజట స్వప్నం పాఠంలో ఈ మాటలు అన్నది. ఆన్సర్ ఆప్షన్ 3, త్రిజట. నెక్స్ట్ వన్, కప్పతల్లి పెళ్ళి పాఠానికి ఇతివృత్తం. కప్పతల్లి పెళ్ళి పాఠం యొక్క ఇతివృత్తం. ఆప్షన్ 1, ఆచారం సంప్రదాయం. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రబంధ యుగం. నెక్స్ట్ వన్, ఇల్లలకగానే పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 3, స్త్రీలు ఆత్మాభిమానం పెంపొందించుకోవాలని తెలియచేయడం. నెక్స్ట్ వన్, చాటు పద్య మణిమంజరి గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ వన్, పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. వ్యాసుడు భిక్ష. నెక్స్ట్ మంతరుడు ధన్యుడు, కోటయ్య జానపదుని జాబు, పూర్ణయ్య తృప్తి. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, గజల్ ప్రక్రియకు చెందిన పాఠం. గజల్ ప్రక్రియకు చెందిన పాఠం. ఆప్షన్ 1, సమదృష్టి. నెక్స్ట్ వన్, కినియు పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 2, కోపించు. నెక్స్ట్ వన్,
క్రింది నానార్థాలను జతపరచండి. బాస నానార్థాలు ఒట్టు, ప్రయాణం. నెక్స్ట్ చీరు నానార్థం పిలుచు, గోరు. నెక్స్ట్ రసము రుచి, పసరు. లెస్స శ్రేష్టం, యోగ్యం. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 బ్రద్న ఈ పదానికి వికృతి. బ్రద్న అనే పదానికి వికృతి ఆప్షన్ 1 ప్రొద్దు. నెక్స్ట్ 1 శిలలు దీని యందు గలవు అను వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 శైలము. నెక్స్ట్ 1 డెందము అనే పదానికి పర్యాయపదాలు. డెందము అనే పదానికి పర్యాయపదాలు హృదయము, యద. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1 చీటికి, మాటికి అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 అనేక పర్యాయములు. నెక్స్ట్ 1 మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. ఈ పొడుపుకు విడుపు. ఆన్సర్ ఆప్షన్ 3 తిరగలి. నెక్స్ట్ 1 వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 ఐ, ఔ. నెక్స్ట్ 1 క్రింది వారిలో నన్నయ సమకాలీకులు ఎవరు? నన్నయ సమకాలీకులు ఆప్షన్ 4 నారాయణ భట్టు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో గుణసంధికి ఉదాహరణ. ఇందులో గుణసంధికి ఉదాహరణ ఆప్షన్ 1 రసనేంద్రియం. నెక్స్ట్ 1 క్రింది ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆ మరియు ఈ అనేవి సరైనవి. ఒకే పదం 2 సార్లు పలికితే రెండవసారి పలికిన ఆ పదం అనేది ఆమ్రేడితం అవుతుంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు ఆదంతమైన ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. పదము దానికి సంబంధించిన సమాసం అడిగారు. మందారమాలిక తృతీయ తత్పురుష సమాసం. పదధ్వనులు షష్ఠీ తత్పురుష సమాసం. సూక్ష్మగ్రాహి ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ పూజాగృహము చతుర్థి తత్పురుష సమాసం. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 చంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 16. నెక్స్ట్ 1 క్రింది వాటిలో వేదాంగాలలో లేనిది. ఇందులో వేదాంగాలలో లేనిది ఆప్షన్ 2 మీమాంస. 1 కష్టాల గరలాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి. ఈ వాక్యంలోని అలంకారం ఏమి? ఆన్సర్ ఆప్షన్ 3 రూపక అలంకారం. ఇక్కడ అమృత క్షీరం అనే పదం ఉంది కదా, దీన్ని మనం విడదీస్తే రూపక సమాసం అనేది వస్తుంది. అమృతం అనేది క్షీరం అని. సో ఈ అనేది అనేటువంటి పదం వచ్చినప్పుడు రూపక సమాసం వస్తుంది కదా. ఈ విధంగా రూపక సమాసం వచ్చినట్లయితే ఆ వాక్యం అనేది రూపక అలంకారానికి సంబంధించినది. నెక్స్ట్ 1 కర్మని వాక్యంలో కర్తకు ఏ విభక్తి, నెక్స్ట్ కర్మకు ఏ విభక్తి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4 కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయం చేరితే కర్మకు ప్రథమ విభక్తి ప్రత్యయం చేరుతాయి. నెక్స్ట్ 1 రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. ఇందులో చదివి అనేది ఆన్సర్ ఆప్షన్ 2 భూతకాల అసమాపక క్రియ. నెక్స్ట్ 1 కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు. ఇది ఆన్సర్ ఆప్షన్ 1 సామెత.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.